హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎత్రేట్ 1. ఇవాళ వీడియోలో మీకు ఏపీ స్కీమ్స్ గురించి అయితే మీకు వివరిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఏపీ స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ పంపిణీ అండ్ FBMS రిజిస్ట్రేషన్ గురించి అయితే ఈ వీడియోలో పూర్తిగా షేర్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మెయిన్ స్మార్ట్ కార్డ్ అంటే ఏంటి, దాని బెనిఫిట్స్ ఏంటి, వాటిని ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తారు, దానివల్ల యూజెస్ ఏంటి అనేది మీకు నేను షేర్ చేస్తున్నాను. సంక్షేమ పథకాలు మరియు ప్రభుత్వ సేవలను ఇంటి వద్దకే చేరవేయడం అనేది ఈ కార్డు యొక్క ముఖ్య లక్ష్యం అన్నమాట. సో దీని ద్వారా పక్షపాతం లేకుండా అర్హులైన అందరికీ లబ్ధి అయితే చేకూరుతుంది. సో ఈ కార్డ్స్ని జూన్ 12 అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఫ్రెండ్స్. మొదట 5 లక్షల మందికి ఈ QR కోడ్ ఆధారిత కార్డులను అయితే అందజేస్తారు. మెయిన్ ఈ కార్డ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరిన్ని మార్పులు తేవడానికే ఈ కార్డును అనమాట డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తున్నారు. సో ఈ కార్డు తయారీ అవ్వాలి అంటే మాత్రం April 30 కల్లా అందరి కుటుంబాల డేటా సేకరణ అనేది పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులను అయితే ఆదేశించింది. మెయిన్ ఈ ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆల్రెడీ ఇప్పుడు మీకు ఏపీ స్మార్ట్ ఫ్యామిలీ కార్డు గురించి అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ FBMS కోసం అంటే ఏంటనేది మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్గా అయితే పరిగణిస్తారు. ప్రతి ఫ్యామిలీకి ఒక యూనిట్ ID అయితే ఉంటుంది. ఇదంతా ఎందుకు అంటే విడివిడిగా ఉన్న సమాచారాన్ని అనమాట ఒకే చోట చేర్చడం కోసం ఈ ప్రయత్నం అనేది. సో దీనివల్ల పౌర సేవలు అనేవి వేగవంతం అవుతాయి. నెక్స్ట్ స్మార్ట్ ఫ్యామిలీ కార్డులో ఏమేమి ఉంటాయి, మొత్తం మనకి ఈ కార్డులో అనమాట 26 టైప్స్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది. దీనివల్ల డిజిటల్ పరిపాలన అనేది వేగవంతం అవుతుంది. అదే ముఖ్య ఉద్దేశం. సో కార్డులో చూసుకుంటే ఏ డీటెయిల్స్ ఉంటాయి, ఫస్ట్ ఫ్యామిలీ ID ఉంటుంది, అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది, నెక్స్ట్ రైస్ కార్డ్ నెంబర్ అండ్ ఆల్సో మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది. అదేవిధంగా అందులోనే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఆక్యుపేషన్, మన వృత్తి అనేది ఏంటి కూడా దానిలో మెన్షన్ చేసి ఉంటారు. అదేవిధంగా మన అగ్రికల్చరల్ ల్యాండ్ డీటెయిల్స్ ఉంటాయి అండ్ లాస్ట్ వచ్చేసి ఆస్తుల వివరాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ కార్డు యొక్క బెనిఫిట్స్ ఏంటంటే సోషల్ సెక్యూరిటీ పెరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే స్కీమ్స్కి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళని ఈజీగా గుర్తించవచ్చు. అంటే అర్హులైన వారిని మరింత వేగంగా గుర్తించడానికి ఈ స్మార్ట్ కార్డ్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ అండ్ వరకు మనకి అన్ని ప్రయోజనాలు ఈ కార్డు ద్వారా లభిస్తాయి ఫ్రెండ్స్. ఇందులో అయితే QR కోడ్ కూడా ఉంటుంది. దీన్ని మనం స్కాన్ చేస్తే మన కుటుంబ వివరాలన్నీ డిజిటల్ రూపంలో మనం అయితే పొందవచ్చు అనమాట. సో డిజిటల్ డేటా ఉండడం వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఫిజికల్ పేపర్స్ అవసరం లేకుండా పేపర్లెస్ గవర్నెన్స్ అనేది తయారవుతుంది. సో మెయిన్ ఉద్దేశం అదే. అంటే ప్రభుత్వ పథకాలు అందరికీ ఎటువంటి పక్షపాతం లేకుండా అందాలనే ఒక ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం అనమాట ఈ స్మార్ట్ కార్డ్ని అయితే మనకి అందరికీ అందరికీ కల్పించాలి అని అనుకుంటున్నారు. సో ఈ స్మార్ట్ కార్డ్ అంటే ఏంటి, దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మీ అందరికీ చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పటికే మన ప్రభుత్వం అనమాట మన ఫ్యామిలీ మెంబర్స్ డేటాను అయితే సేకరించారు ఫ్రెండ్స్. సో ఇప్పటికే 90% డేటా అనేది వాళ్ళు సేకరించారు. సో ఇంకొక 10% డేటా అనమాట. సో అది అయిపోతే మనకి జూన్ 12 కల్లా మనకైతే ఈ కార్డ్స్ని అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ మనందరికీ. సో దీని అంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీ వరకు అయితే కరెక్ట్గా నేను చేరవేశాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.